అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణ. ఈ మధ్యలో కొన్ని వార్తాపత్రికల ద్వారా బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ డైరెక్షన్లో ఈరోజు మా అభ్యర్థి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తూ ఉంటే రౌడీలతో కలిసి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మొన్న చూడబోతే కేసీఆర్ గారి కూతురైన కవిత గారు గత 10 సంవత్సరాల నుండి నీళ్లు నిధులు నియామకాలు మనకు రాలేదు, అవి సాధించుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నది. సొంత కూతురే మీ సొంత చెల్లెల కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడిందంటే మీరు గత 10 సంవత్సరాలు ఏ విధంగా తెలంగాణ అన్యాయం పట్టించినారో అర్థమవుతుంది. అన్యాయం చేయడానికి రీజన్ ఎవరిని ఉపయోగించుకుంటారయ్యా? రౌడీలను, గుండాలను ఉపయోగించుకుంటారు. మొన్న మీ పార్టీలో చేరిన సల్మాన్ ఖాన్ మీద 44 రిట్ పిటిషన్లు ఉన్నాయి హైకోర్టులో. దాంట్లో పోక్సో కేసులు కూడా ఉన్నాయి. పోక్సో అంటే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడడం. ఇలాంటి చరిత్ర కలిగిన మీ పార్టీలో ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఈ అవాకులు చెవాకులు మాటలు మానాలి. లేకపోయిందంటే ఆటోలలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందరికీ అన్ని రకాలుగా న్యాయం చేయాలని చూస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా కార్యకర్తలు అందరం కూడా దాంట్లో మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు మా తరపున భారీ మెజారిటీతోటి మా చదువుకున్న నాయకుడు, అందరికీ జూబ్లీహిల్స్ ఏరియాలో మిగతా ఏరియాలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానే నాయకుడు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతోటి గెలవబోతున్నందుకు మీకు భయాందోళనకు గురై ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇకనైనా మీ కుటుంబ సభ్యులను ఫస్ట్ సెట్ చేసుకోండి. వాళ్ళే మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మీ కుటుంబం ఉందో అర్థం చేసుకోవాలని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా నవీన్ యాదవ్ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కే లేదు మీకు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు నిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆలోచన చేసి వాళ్ళకు అందుబాటులో ఉండే పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ మాది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 100% భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నాం. మాకందరు ప్రజల మద్దతు ఉంది. ధన్యవాదాలు మిత్రులారా.